హాయ్ ఫ్రెండ్స్, మనం ఇదివరకు ఒక వీడియో చేసాం. అది జనరల్ ట్యాక్స్ రిపోర్ట్ టు G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. దిస్ magazine was released on October 2020. Actually, G20 was held in Saudi Arabia. I think we are all aware of that. మన గ్రూప్లో తెలుగు కూడా వినాలనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని పూర్తిగా అసలు ఏం జరిగింది, వీళ్ళు దేని గురించి వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, ఈ బుక్లో పొందుపరచబడినటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఈ పొందుపరచబడినటువంటి విశేషాలతో వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీకి సంబంధం ఉందా లేదా, ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకుందాం ఇందులో. మనకి వాళ్ళు చాలా విషయాల గురించి డిస్కస్ చేసి ఉండొచ్చు యాన్యువల్ మీటింగ్స్లో, కానీ మనకు సంబంధించినటువంటి అంశం గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. మనకు సంబంధించింది ట్యాక్సింగ్ వర్చువల్ కరెన్సీస్ అండ్ ఎన్ష్యూరింగ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ ఫర్ క్రిప్టో అసెట్స్. ఇది మనకు కావాల్సింది. వీళ్ళు వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీల మీద విధించేటువంటి పన్ను ఎలా ఉండబోతుంది, ఈ టాపిక్ గురించి మనకి ఇందులో మెన్షన్ చేశారు. కాబట్టి మనకి క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి చూద్దాం. ట్యాక్సింగ్ వర్చువల్ కరెన్సీస్, ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అండ్ ఎమర్జింగ్ ట్యాక్స్ పాలసీ ఇష్యూస్. Bringing this gap, the G20 OECD inclusive framework adopted in October 2020. The report Taxing Virtual Currencies, an overview of tax treatments and emerging tax policy issues. సో ఈ అక్టోబర్ 2020లో వచ్చినటువంటి ఈ ట్యాక్సింగ్ వర్చువల్ కరెన్సీస్ అనే దాని గురించి వీళ్ళు డిస్కస్ చేశారు. వీటిలో similarities and differences in country approaches to taxation. It provides an overview of the tax treatment of virtual currencies from the perspective of income, consumption and property taxation, highlighting key taxable events. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పబోతున్నారంటే ఈ బుక్లో మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే, డిపెండింగ్ అపాన్ ద ఇన్కమ్, అంటే వర్చువల్ కరెన్సీల మీద ఆధారపడి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని, అలాగే వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఖర్చులను బేస్ చేసుకొని ట్యాక్సేషన్ అనేది విధించబోతున్నారు. ఇక్కడ వాటికి సంబంధించిన విషయాల్ని వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేశారు. The report also analyzes a number of emerging issues related to the taxation of virtual currencies, including the emergence of stable coins and central bank digital currencies, as well as the evolution of the consensus mechanisms used to maintain blockchain networks and the development of decentralized finance. వీటన్నిటి గురించి, క్రిప్టో కరెన్సీల ఆధారంగా వచ్చేటువంటి ఇన్కమ్, ఖర్చు, వీటన్నిటి మీద బేస్ చేసి వీళ్ళు ట్యాక్స్ అనేది వసూలు చేయబోతున్నారు. ఇవి మనకు కావాల్సినటువంటి మ్యాటర్. The OECD is advancing its work to design a tax reporting framework that will ensure tax transparency with respect to crypto assets, including the income derived from the sale of such assets. అంటే క్రిప్టో ఆస్తుల్ని అమ్మడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వాటి మీద ట్యాక్స్ అనేది వసూలు చేయబోతున్నారు.
This tax reporting framework will use the G20 OECD కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. అంటే వీళ్ళు ఏ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు అంటే G20 సమావేశాలు, ఆ సమావేశాల్లో రూపొందించినటువంటి స్టాండర్డ్స్, సిఆర్ఎస్ స్టాండర్డ్స్ అంటున్నారు వీళ్ళు. ఈ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మనకి ట్యాక్స్ అనేది వీళ్ళు ఎవరు ఎంత కట్టాలనేది రూపొందించబోతున్నారు. ద సిఆర్ఎస్ ఈజ్ ద గ్లోబల్ బెంచ్ వర్క్. అంటే సిఆర్ఎస్ అనేది ఏ ఒక్క దేశానికి సంబంధించింది కాదు, గ్లోబల్ బెంచ్ మార్క్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఈ బెంచ్ మార్క్ని ఫాలో అవుతూ ఉంటుంది ట్యాక్సేషన్కి సంబంధించి. ఫర్ ఎన్ష్యూరింగ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఇన్కమ్. Equally, building the existence framework for the exchange of financial account information will help ensure consistency between the reporting on traditional financial assets and crypto assets, as well as the income derived from such assets. క్రిప్టో అసెట్స్ మీద వీళ్ళు ట్యాక్స్ అనేది మనకి వసూలు చేస్తారు. అలాగే జనరల్ ఇన్కమ్స్, ఇప్పటి వరకు వ్యాపారం చేసుకునే వాళ్ళకి జనరల్ వ్యాపారాలు అయితే వాటి మీద కూడా వీళ్ళు ప్యారల్గా వసూలు చేస్తుంటారు. Global Forum on Transparency and Exchange of Information for Tax Purposes Progress Report to the G20. వీళ్ళు రూపొందించినటువంటి ప్రతి దేశం నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇందులో పొందుపరిచారు. ఎలా ఉండాలి, ఏ దేశానికి చట్టాలు ఎలా ఉన్నాయి వాటి మీద బేస్ చేసుకొని, అంటే ఏఎంఎల్ మెయిన్గా సిఎఫ్టీ అనేది వేరియేషన్స్ ఉంటాయి ఒక దేశానికి మ్యాక్సిమం. నేను చూడండి, లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వీఆర్ హ్యావింగ్. లిస్ట్లో ఇండియా అనేది ఉందో లేదో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 45 ప్లేస్లో ఇండియా కనిపిస్తుంది చూడండి, ఇండియా. సో మనకి ఇండియా ఉందా లేదనేది ఇంపార్టెంట్, రిమైనింగ్ కంట్రీస్ అనేది మనకు అవసరం లేదు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఫైనలైజ్ కాలేదు అనుకుంటున్నారు. అలాంటి డౌట్ ఏమీ లేదు. మనకు అక్టోబర్ 2020లో వచ్చినటువంటి ఇదే రిపోర్ట్. అలాగే మనకి ఇదివరకు చూసాం, దాదాపు
22 బ్రాంచులతో మొదలై 2021కి 100 బ్రాంచుల వరకు క్రిప్టో సర్వీసెస్ని అందించబోయే బ్యాంకులు అనేది తయారవుతున్నాయి. కాబట్టి ప్లీజ్ ఇంటిమేట్ టు యువర్ వన్ లైఫ్ ఫ్యామిలీ members and your teammates and your leaders. So please forward this message. This is the magazine delivered by the G20 on October 2020. There is no doubt about that. Please see here this heading. So thank you friends. Thank you very much.